జై శ్రీరామ్. ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తాము. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు సంతానం లేనటువంటి వారు ఉపవాసం చేసినట్లయితే, అంటే ఉడికిచ్చినటువంటి పదార్థాలనేవి కూడా స్వీకరించకుండా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చేసి దగ్గరలో దేవాలయం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకొని మర్నాడు ఉదయము తరగనటువంటి ఆహార పదార్థాన్ని కనుక స్వీకరిస్తే చక్కటి సంతానాన్ని పొంది తీరుతారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయటం వల్ల మనకి వంశవృద్ధి అనేది కలుగుతుంది. మార్గశీర్షంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు వచ్చింది. ఈ రోజు మనందరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రకంగా ఆరాధన చేసి సత్ఫలితాలని పొందుతాము. ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ఇంత కీర్తి రావడానికి కారణం ఈ రోజే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు. ఆయన అవతారం ఎత్తిందే తారకాసురుణ్ణి సంహరించటానికి. అందుకే అంతటి అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి.